మేము 3 నెలల కింద పశువుల ఎరువు కొన్నాం. 2 కుప్పలు 20,000 ఒకటి, 21,000 ఒకటి, 2 కుప్పలు కలిపి 41,000 తోటి కొన్నాము. అయితే దాంట్లో మాకు రాళ్ళు, పాత బొంతలు, చెప్పులు కూడా డిస్కౌంట్ లాగా వచ్చినాయి. ఎలానో చూడండి, మొత్తం 3 టిప్పర్లు వచ్చినాయి. 3 టిప్పర్లు అయితే సగం సగం కలిపి 4 టిప్పర్లు తీసుకొచ్చినాము. అవి తీసుకొచ్చి కుమ్మరించిన తర్వాత మనం పారలతోటి చేనులో పోసేటప్పుడు ఇక మనకు లేని అన్నీ బయట పడుతున్నాయి. ఇక దాంతోపాటు పెద్ద పెద్ద గనేట్ రాళ్ళు, చెప్పులు, బొంతలు, పాత చీరలు ఇవన్నీ మనకు డిస్కౌంట్లో వచ్చినాయి అన్నమాట. అసలు ఎరువు తీసేవాళ్ళు ఎవరైనా తెలివున్న వాళ్ళు ఈ పని చేస్తారా? అన్ని రాళ్ళే వచ్చినాయి. అలా అటువంటి మనుషులు ఉన్నారు మన లోకంలో. చూస్తారు కదా, 2 టిప్పర్ల కింద ఇన్ని రాళ్ళు మొత్తం కలిపి 6 టిప్పర్లు కుమ్మరించినాం అనమాట. మనము ప్రతి దాని కిందనైతే అన్ని రాళ్ళు సేమ్ అదే విధంగా మొత్తం వచ్చినాయి అన్నమాట. మొత్తం సైడ్కి పెడుతున్నా. మన పొలంలో రాళ్ళు రప్పలేమన్నా మన రొటవేటర్ కానీ మన పారలకు కానీ తగిలితే కంచంలో అన్నం పెట్టుకొని తింటుంటే పలుగురావుతూ పంటి కిందికి వస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో సార్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.